చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే సినిమా హీరో ధర్మ మహేష్ అంటూ ఉంటే ఈయన ఏ సినిమాలో నటించాడు, ఈ సినిమాలో యాక్ట్ చేసాడు మాకు అర్థం కాలేదు నిజానికి. ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా ఎవరి ధర్మ మహేష్ అనే దాని మీద మేము మా డెస్క్ టీంని ఒకసారి ఆయన ఫోటోలు తీయండి అంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు ఎవరి ధర్మ మహేష్ అని. నిజంగా సినిమాల్లో యాక్ట్ చేశాడు ఆయన. యాక్ట్ చేసి వెతికితే గూగుల్లో సింధూరం అనే ఒక సినిమా వచ్చింది, అది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. బేసిక్గా ఆయన పాపులర్ హీరో కూడా కాదు, పెద్ద క్యారెక్టర్లు కూడా చేసినట్టు ఏం లేదు. సరే, అతను సింధూరం అనే సినిమాలో చేశాడు, ఆ సినిమా బాగానే ఉంటుంది. ఓకే, ఆ సినిమా బాగానే ఉంటుంది, అది బాగానే లైవ్ అయింది, ఓటీటీకి కూడా ఎక్కింది. ఆ టైంలో బాగానే ఉన్నాడు అతను. వాళ్ళ సినిమా హీరోయిన్ కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉండేది. అసలు ఈ సెకండ్ సినిమాలో ఉన్నంత చాప్రీస్ జల్లెడ బట్టి ఎతికినా ఎక్కడ దొరకరు. ఆ హీరోయిన్నే ఆ రితు చౌదరి ఇంకో పాప ఉంది వాళ్ళ సినిమాలో, ఆ పాపే నన్ను బెదిరిస్తుంది. అసలు వీళ్ళు రెండో సినిమా ఏంటండి? ఇతను రెండో సినిమా డ్రింకర్ సాయి సార్. డ్రింకర్ సాయి ఓటీటీ సినిమానా మామూలుగా రిలీజ్ అయిందా? వాళ్ళకు థియేటర్ ఉంది సార్, దాంట్లో రిలీజ్ చేశారు. మిగిలిన థియేటర్స్ నాకు తెలీదు. వాళ్ళ థియేటర్లోనే మొత్తం రిలీజ్ చేస్తారు. ఓటీటీకి అయితే ఇంకా ఎక్కల. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్న తర్వాత కూడా మాకేం స్ట్రైక్ అవ్వట్లేదు. నేను కూడా సినిమా ఇంట్రెస్ట్ ఉంది, నాకు కూడా నేను సినిమాలు చూస్తాను. బట్ మీరు చెప్పిన సినిమా టైటిల్ కూడా నాకు రిజిస్టర్ కాల. ఆ సినిమా అసోసియేషన్తో చాలా పాడైపోయాడు సార్ ఇతను, చాలా పాడైపోయాడు. అంటే ఇతను ఏదో ఉత్తముడు, కేవలం ఈ రితు చౌదరి వల్ల నేను చెడిపోయాడని నేను అనను, కానీ చాలా చాప్రీస్ ఉన్నారు ఆ సినిమాలో. ఆ ఐశ్వర్య శర్మ అనే అదో పెద్ద వేస్ట్ ఫెలో. అసలు వీళ్ళందరి గురించి అడ్రస్ చేయకపోతే నాకు పాపం తగిలిద్దేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ అమ్మాయి ఇంత ఓపెన్గా వస్తుంది వెళ్తుంది, ఎంతమంది ఫ్లాట్స్ డ్రింకర్ సాయిలో వన్ ఆఫ్ ది హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇంకొక హీరోయిన్ ఐశ్వర్య శర్మ. ఓకే, ఆ అమ్మాయి హీరోయిన్. మిమ్మల్ని బెదిరించింది ఎవరండి? బిగ్ బాస్ లో సీత అని ఒక ఆర్టిస్ట్ ఉంటుంది సార్, బేబీ సినిమా ఫేమ్. సీత అండి. ఆ అమ్మాయి అసలు నాకు పరిచయం కాదు, నాకు సంబంధం లేదు. అవుట్ ఆఫ్ నోవేర్ సడన్ గా నాకు మెసేజ్లు పెట్టింది ఇన్స్టాగ్రామ్లో. ఓకే, మేము మా గౌల్దొడ్డి బ్రాంచ్ ఓపెనింగ్ చేసుకుంటున్నాం, మాది 16వ బ్రాంచ్. ఓపెనింగ్ చేసుకుంటుంటే ఈ పాప అంట నేను ఓపెనింగ్ చేయలేనంట. ఓకే, నేను ఇప్పుడు క్రికెటర్ గారి కోసం చూస్తున్నా, క్రికెటర్ ఎవరితో అయినా ఓపెనింగ్ చేపిద్దామని. ఒక పెద్ద క్రికెటర్తో నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, అది ఓకే అవుతుంది ఆల్మోస్ట్. ఆ టైంలో ఏమైందంటే వరల్డ్ వార్ జరిగిద్ది అనే పాయింట్ వచ్చింది కదా, ఏదో యుద్ధాలు జరిగి. ఆ పాయింట్లో క్రికెట్ అంతా షిఫ్ట్ చేశారు, స్కెడ్యూల్ మారింది. సో నేను ఇలా వెతుకుతున్నానని ఆ పాపకి ఎవరు చెప్పారో నాకు తెలీదు, ఇతను కాక ఎవరు చెప్తారు నాకు తెలీదు ఎవరు చెప్పారు. అమ్మాయి సడన్ గా నన్ను ఇన్స్టాగ్రామ్ లో తగులుకుంది, నువ్వు చేయలేవు ఈ పని నేను చేస్తా అంటది. ఈ పిల్ల చేసిందా సార్ 16 బ్రాంచులు నాకు? వీళ్ళు ఆర్టిస్టులు లైఫ్ లో బతకాలనుకునే వాళ్ళు బతకాలి, కానీ ఇళ్లలో కాపురం చేసుకునే ఆడవాళ్ళతో వీళ్ళకేంటి సార్ అసలు దందానే ఏంటిది నాకు అర్థం కాదు. రీతుతో నేను మాట్లాడా, అది వేరే ఎపిసోడ్. సీత వేరే ఎపిసోడ్. సీత అనే అమ్మాయి నన్ను తగులుకుంది, గట్టి తగులుకుంది. అసలు నువ్వు ఎలా లాస్ట్ సీజన్ లో బిగ్ బాస్ కి వచ్చింది, బేబీ సినిమాలో కొంచెం నెగటివ్ క్యారెక్టర్ ఆ అమ్మాయి హీరోయిన్ వెనకాల గట్టి తగులుకుంది నన్ను. నేను ఆ అమ్మాయి అంటే నాకు సెలబ్రిటీని సెట్ చేసిద్ది అంటే, ఈ అమ్మాయి బిజినెస్ సార్ నాకు అర్థం కాదు. ఇప్పుడు సెలబ్రిటీ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు సెలబ్రిటీని సెట్ చేస్తారు. ఈ అమ్మాయి ఎవరు అసలు? నా బిజినెస్ లో ఈ అమ్మాయికి ఏంటి అసోసియేషన్? ఇతను ఇలా ఫ్లాట్లకు పిలవగానే వీళ్ళందరూ నా బిజినెస్ ఓన్ చేశారు అనుకుంటారా ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయితో నేను ఆ రోజే ఆ అమ్మాయి నన్ను బ్లాక్ చేసింది. మళ్ళీ దరిద్రం ఏంటంటే వాళ్ళే వస్తారు నా ఇంటి ముందుకు, వాళ్ళే డాన్స్లు వేస్తారు, వాళ్ళే రాళ్ళేస్తారు, వాళ్ళే చీ అంటారు, వెళ్ళిపోతారు. అదేదో పెద్ద ప్రోగ్రామ్ లాగా. ఆ అమ్మాయి వచ్చి నాతో గొడవ పెట్టుకుంది. నేను అమ్మాయిని ఏమడిగానంటే, సరే ఓకే నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకుంటే గుడ్ ఇంటెన్షన్, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ ఇట్. అసలు నీకు ఎలా తెలుసు మేము క్రికెటర్ని ఎత్తుకుతున్నామని అని అడిగితే, నాకు ఎలాగో తెలుసు, మీరు ఎక్కడ ట్రై చేస్తున్నారో అక్కడ పని అవ్వదు, నేను మీకు ఆ పని చేసి పెట్టగలను. అసలు ఎవరు సార్ వీళ్ళంతా? ఎవర్రా మీరంతా అనే స్టైల్లో అయిపోయింది నా బతుకు. అసలు ఎవరు వీళ్ళంతా? అతనితో అసోసియేషన్ ఉంటే అతనితో ఉండాలి, నన్నెందుకు కదిలిస్తారు? అసలు బిగ్ బాస్ ఆర్టిస్ట్ అమ్మాయి కాదండి, అతనితో ఉన్న పరిచయంతో మీకేదో హెల్ప్ చేసే లేకపోతే మీరు రితు చౌదరి లాగా ఆమె కూడా? అది నాకు తెలియదు భర్తతో, నాకు తెలియదు సార్, అది నేను కామెంట్ చేయలేను. ఎందుకంటే నేనైతే ఆ సీత అనే అమ్మాయిని ఎప్పుడు ఇతనితో అలా చూడలేదు. డ్రింకర్ సాయి సినిమాలో యాక్ట్ చేసింది. చేసింది.
సో ఇప్పుడు ఆ అమ్మాయి నాకేం చెప్పిందంటే చాట్లు ఉన్నాయి మావి. ఓకే. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే నేను చేయలేను కాబట్టి ఆ అమ్మాయి చేసిద్దంట. ఓకే. ఇప్పుడు సార్ నేను మీకు హెల్ప్ చేయాలని వచ్చా, మీరు కార్ కొనుక్కుంటున్నారని నాకు ఎవరో ఎక్స్పర్సన్ చెప్పారు. ఈ కార్ కాదు, ఈ కార్ తీసుకో అని చెప్తే మీకు కూడా తీసుకోబుద్ది అయింది. నేను వచ్చి నువ్వు కార్ సెలెక్ట్ చేయలేవు, నీ వల్ల కాదు, నీకు అంత సీన్ లేదు, అందుకే నేను వచ్చి హెల్ప్ చేస్తున్నానంటే మీకు ఎలా ఉంటుంది? నీ డబ్బా, నీ పెత్తనమా, నీ కష్టమా, నీ ఖర్చా? దేనికి వచ్చి పెత్తనం చేస్తున్నావు అసలు నా ఇన్స్టాగ్రామ్? సీత ఇంట్రెస్ట్ ఏంటండి ఇందులో? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ అది. అమ్మాయికి ఏంటి అసలు, నా బిజినెస్కి అమ్మాయికి సంబంధం ఏంటి? దేనికి మెసేజెస్ పెట్టింది నాకు అనేది నా క్వశ్చన్. సార్ వీళ్ళందరికీ టైం పాస్ లేదు సార్, మరి ఆఫర్లు లేవో ఏంటో నాకు తెలీదు. ఉంటే చేసుకోవడం మంచిది. పక్కిళ్ళకి రావటం ఏంటి సార్ అసలు? సినిమాలు చేసేవాళ్ళు షూటింగ్లకు రావాలి, వెళ్ళాలి, ఇళ్ళకి ఎందుకు వస్తారు? ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లకి ఎందుకు వస్తారు? నాకు అర్థం కాదు. అమ్మాయికి ఏం అవసరం సార్ సీతకి నాకు మెసేజ్లు? అసలు ఇనిషియేషన్ ఎందుకు తీసుకోవాలి అమ్మాయి? చాట్ మేము ఇద్దరం ఎప్పుడైనా పరిచయమా? ఏ రోజైనా హాయ్ బాయ్ చెప్పుకున్నామా? టీజర్ లాంచ్ చేసుకున్నాడు ఈ అబ్బాయి, నన్ను నా కొడుకుని అవాయిడ్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ చేసుకున్నారు, సీతాని పిలిచారు, అందరిని పిలిచారు. 2 రోజులో 4 రోజుల్లో ఉంది, మరి అక్కడ ఎక్కడుందో నాకు తెలీదు. ఆ అమ్మాయి అక్కడి వరకు ఉండాలి, అతను పిలుచుకున్నాడు కాబట్టి అతని వరకు ఉండాలి. లేదా ఒకవేళ హీరోకి వైఫ్ అనే పాయింట్ ఉంటే హాయ్ అండి ఎలా ఉన్నారు, లేకపోతే హాయ్ గౌతమి ఎలా ఉన్నావు అని పలకరిస్తారా? లేకపోతే మీకు రాదు, మీరు వెళ్తున్న పర్సన్ చేయలేడు, ఈమె సెలబ్రిటీ మేనేజరా? నాది సింగిల్ క్వశ్చన్ ఇందులో. అండ్ రితు విషయంలో నా సింగిల్ క్వశ్చన్ ఏంటంటే అసలు నా ఫ్లాట్కి రావడానికి ఆ అమ్మాయికి రైట్ ఏంటి? రాత్రిపూట అపార్ట్మెంట్కి ఏ అపార్ట్మెంట్కైనా రావచ్చు అని మీరు అంటున్నారు, నా ఫ్లాట్కి వచ్చే హక్కు లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. లీగల్గా ఆ అమ్మాయికి నా ఫ్లాట్కి వచ్చే హక్కు లేదు. అన్నిసార్లు రిపీటెడ్గా హస్బెండ్ నన్ను అబాండన్ చేసినప్పుడు ఆ అమ్మాయి అదే పనిగా ఉద్యమంలాగా అబ్బాయి దగ్గరికి వచ్చి ఫిజికల్గా ఉండాల్సిన అవసరం లేదు. బేసిక్గా మిమ్మల్ని ఇవాళ మిమ్మల్ని స్టూడియోకి రమ్మని అడిగిన కారణం ఏంటంటే ఒక జనరల్ ఇష్యూ, ఒక సోషల్ ఇష్యూ. చాలామంది అమ్మాయిలు మీలాగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే ఎవరైనా బయటకు వచ్చి ఓపెన్ అప్ అయ్యి నాకు ఈ అన్యాయం జరిగింది నా భర్త వల్ల, నా భర్త ఇలా